హాయ్! హలో అందరికీ. ఇది చాలా డేస్ కింద తీసిన వ్లాగ్. నేను ఇంకెప్పుడు పోస్ట్ చేయకపోతే ఎప్పటికీ పోస్ట్ చేయననుకోని ఈరోజు ఎలాగైనా ఎడిట్ చేసి పెడదామని చెప్పి అనుకున్నా. ఇంకా మార్నింగ్ లేవంగానే అందరూ చేసే కామన్ థింగ్ బ్రషే. సో, బ్రష్ చేసేప్పుడు అలా ఎండలో నిల్చుంటున్నా. ఒక 10 మినిట్స్ పాటైతే ఎండలో నిల్చుంటున్నా బ్రష్ అయిపోయాక కూడా. అండ్ పాలు తీసుకొచ్చుకొని ఇంకా నేను పెరుగు అసలు లేదు. ఈ ఎండాకాలం అయితే మార్నింగ్ తోడేస్తే మనకి లంచ్ టైం వరకు తోడుకుంటుంది కదా అని చెప్పి ఒకటేమో పాల గిన్నె, ఇంకొకటేమో పెరుగు కోసం కాస్తున్నా పాలు. అండ్ మేము ఈ మధ్య సంగం గ్రీన్ కలర్వి తీసుకుంటున్నాము. అంతకుముందు ఆరెంజ్ కలర్ తీసుకునే వాళ్ళం. అసలు ఫుల్ అంటే ఫుల్ మీగడ వచ్చేసేది. ఆ మీగడ చూస్తేనే నాకు భయం వేస్తుంది. అంటే పౌడర్ వేయకుండా ఏ పాలు ఉండవు, బట్ అదైతే ఇంకా చాలా మీగడ వచ్చేస్తుంది బర్రె పాల కంటే ఎక్కువగా థిక్గా, చాలా థిక్గా. సో అది ఆపేసి ఇంకా కొంచెం టోన్డ్ క్రీమ్ మిక్స్డ్ లాగా ఉండే ఈ గ్రీన్ కలర్ అయితే తీసుకుంటున్నాం. అండ్ నేను ఆనియన్ని వాటర్లో వేసి పెడతా ఒక 10 మినిట్స్. పప్పును కూడా నానబెడతాను. ఇవన్నీ లంచ్ కోసం ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను అనమాట. పప్పు నానబెట్టడం వల్ల గ్యాస్ రాదని నేను చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను. సో ఇంకా నేను పూజ చేసుకొని స్నానం చేసి పూజ చేసే వరకు అవి కొంచెం నానిపోతాయి పప్పు అండ్ ఆనియన్స్ మనకి ఘాటు రాకుండా ఉంటాయి అన్నమాట వాటర్లో వేసి పెడితే. అండ్ ఇక్కడ పూజకి అన్ని రెడీ పెట్టేసుకొని పూజ చేసుకుంటున్నా. ఇక్కడ దీపం నేను చూపిస్తున్నాను, చాలా నల్లగా అయిపోతుంది. నేను చాలా ట్రై చేసా పీతాంబరితోని అండ్ చింతపండులో నానబెట్టి కడిగా. బట్ ఆయిల్ వల్ల లేకపోతే నేను వేసే ఒత్తుల వలన ఏంటో తెలీదు. ఇవి ఎప్పటి నుంచో వాడుతున్న ఆయిలే, ఎప్పటి నుంచో వాడుతున్న ఒత్తులే, కానీ ఈ మధ్య ఏమైందో మరి అంత బాగా బ్లాక్ అయిపోతున్నాయి ఆ దీపాలు అయితే. అండ్ ఇది నేను సండే రోజు తీసిన వ్లాగ్. సో ముందు రోజు సాటర్డే నా 8 శనివారాలు అయిపోయినాయి. సో 7 శనివారాలతో పాటు 8వ వడ్డీ వారం కూడా అయిపోయిందనమాట. సో బ్రేక్ఫాస్ట్ అందుకే చేయలేదు. జనరల్గా ఏదైనా స్పెషల్ ఖచ్చితంగా చేసుకుంటాం సండే. బట్ ఏంటంటే ముందు రోజు అంతా ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఇంక ఓపిక లేదు, ఏదో ఒకటి చేసేద్దాంలే అన్నట్టుగా నేను గంగవాయల కూర మామిడికాయ పప్పు చేస్తున్నా. నాకు కర్రీ లేకపోయినా ఏం కాదు, కానీ పప్పు లేకపోతే అసలు తినలేను. నాకు పప్పే చాలా ఇష్టం కర్రీ కంటే. అండ్ మేము రోజు చేసుకుంటాం ఇంట్లో పప్పు. సో ఆనియన్స్ వేసి మంచిగా ఆనియన్స్తో పాటు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి చాలామంది ఆనియన్స్ వేసుకుంటారు. గోంగూర పప్పులోకైనా ఇలా మామిడికాయ పప్పులోకైనా ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నాకు ప్లెయిన్ మామిడికాయ పప్పు ఇంకా ఇష్టం. నాకు తెలిసి మామిడికాయ, మామిడి పండు ఇవి ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సో నేనైతే ఇక్కడ కుక్కర్లో పోపు పెట్టేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గంగవాయల కూరని వేసి డైరెక్ట్ పప్పు వేయకుండా ఒక 2 మినిట్స్ 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది గంగవాయల కూరని. ఇంకా తర్వాత పప్పు వేసేసుకొని నానపెట్టుకున్నది పసుపు వేసుకుంటా. నేను విజిల్కి పెట్టే ముందు, అంటే మూత పెట్టే ముందే వేసుకుంటాను పసుపుని. అలా అయితే మనకి పచ్చి వాసన రాదు, కలర్ కూడా పడుతుంది అనమాట. మనకి పోపులో వేసుకునే దానికంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది. అండ్ మామిడి ముక్కల్ని కూడా నేను పప్పుతోనే వేస్తా. కొందరు మామిడి ముక్కలు వేస్తే పులుపుకి ఉడకదేమో అని చెప్పి అనుకుంటారు, కానీ నేనైతే డైరెక్ట్ వేసేస్తా, ఉడికిపోతుంది, నానబెట్టాము కదా కూడా. అండ్ ఇంకా నేను విజిల్ పెట్టను, కొంచెం మనకి ప్రెషర్ పోతుంది అన్నప్పుడు విజిల్ పెడతా. అలా పెడితే ఏమవుతుందంటే మనకి కొంచెం ప్రెషర్ పోతున్నప్పుడు ఏదైనా అందులో ఇరుక్కున్నా కూడా మనకి పప్పు కానీ అది కూడా ఏమి ఇరుక్కోకుండా నీట్గా వస్తుంది విజిల్. అండ్ పప్పు కూడా మనకి ఆ మూత చుట్టూ చిందకుండా చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. అండ్ నేనైతే ఎండాకాలం మొత్తం రోజు పెట్టినా కూడా తింటా గంగవాయల కూర పప్పు కానీ మామిడికాయ పప్పు కానీ, అంత ఇష్టం నాకు. నేనైతే పప్పులోకి పెద్దగా వేస్తాను మామిడి ముక్కలు, కానీ ఇవి నేను కొబ్బరి మామిడికాయ పచ్చడి చేసాను ముందు రోజు, అందుకోసమని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నా. బట్ అవి బాగా పుల్లగా అవుతాయని కొన్ని ఆపేసాను అనమాట పచ్చళ్ళలో వేయకుండా. అవి ఈరోజు పప్పులో వేసేస్తున్నా. అండ్ రైస్ అయితే ఫస్ట్ నేను రైస్ కడిగిన తర్వాత వంట స్టార్ట్ చేస్తా. బట్ ఈరోజు ఏంటో రివర్స్లో అయిపోయింది. ఎందుకంటే రైస్ మనకి అవ్వడానికి అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అయినా పడుతుంది కదా. సో ఫస్ట్ అయితే రైస్ కడిగేస్తాను నేను. రైస్ కడిగిన తర్వాత చేస్తా. కొన్నిసార్లు బాగా ఆకలేసినప్పుడు అసలు మేము ఎలక్ట్రిక్ కుక్కర్ యూజ్ చేయము, ప్రెషర్ కుక్కర్లో పెడతాము. మా ఆయనకి ప్రెషర్ కుక్కర్లోనే ఇష్టం, కానీ నాకైతే ఎలక్ట్రిక్ కుక్కర్లోనే ఇష్టము. సో ఇందులోనే చేసేస్తాం మోస్ట్లీ. అండ్ ఇంకా రైస్ని మంచిగా ఒక 3-4 టైమ్స్ కడిగిన తర్వాత నేను రైస్ ఉడకడానికి పెట్టేసుకున్నా. నేను కొంచెం చపాతీ పిండి ఎక్కువగా తడిపి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి. రోజు చపాతీ ఏం తిన్ను, బట్ కొంచెం అలా తడిపి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా అన్నట్టు. సో కొంచెం గోరువెచ్చని
గోరువెచ్చని పాలు వేసి కనుక చపాతీని కలిపితే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. ఒకసారి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ ఏంటంటే మీరు మొత్తము చేయి పెట్టేయకుండా కొంచెం ఫస్ట్ వేళ్ళతో మాత్రమే పిండిని కలిపితే మనకి చేయికి అంటుకోకుండా ఉంటుంది. ఫస్ట్ నాకు చాలా చిరాకు వచ్చేది, అంటే చపాతీ పిండి కలపాలంటే మొత్తం అంటుకుంటుంది చేతికి అని చెప్పి. బట్ ఫస్ట్ మీరు ఫింగర్స్తో మనకి పిండి తడి ముద్ద కట్టేస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే హ్యాండ్ మొత్తం పెట్టండి. అప్పటివరకు జస్ట్ ఫింగర్తోనే కలపండి. సో అట్లా కలిపితే మనకి చేయికి అంటుకోకుండా నీట్గా వస్తాయి. అండ్ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ పట్టించి ఆ పిండికి అంటుకోకుండా ఉంటుందని చెప్పి. సో ఇట్లా మంచిగా సాఫ్ట్ కలుపుకొని ఒక బాక్స్లో పెట్టుకొని, ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే కొంచెం గోరువెచ్చని పాలు వేయండి ఫస్ట్. తర్వాత ఒక క్లాత్ని కొంచెం తడి పొడిగా, బాగా తడిగా కాదు బాగా పొడిగా కాదు, తడి పొడిగా ఉన్న క్లాత్ని చపాతీ పిండి పైన పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీకు ఎప్పుడు చపాతీ చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ 2 టిప్స్ ఫాలో అయితే మాత్రం. అండ్ ఇంకా నేను పప్పుని కుక్కర్లోంచి గిన్నెలోకి తీస్తున్నా. నేను అల్యూమినియం కుక్కర్ అల్యూమినియం కానీ నాన్ స్టిక్ కానీ వాడొద్దు అని చెప్తున్నారు ఈ మధ్య. సో అందుకని చెప్పి నేను అల్యూమినియం కుక్కర్లో నుంచి తీసి ఇట్లా గిన్నెలోకి వేసుకుంటున్నా. అండ్ వేడి మూత పెట్టను, అస్సలు పాడైపోతాయి కర్రీస్ కానీ పప్పు కానీ ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ ఇది ఎండాకాలం కదా, అందుకని పూర్తిగా పప్పు కానీ కర్రీ కానీ చల్లారినాకే మూత పెడతా. సో ఇక్కడ పాపడాలు ఫ్రై చేస్తున్నా. మా ఆయన అయితే ఊరికి అడుగుతాడు పాపడాలు చేయి అని. సో నాకు ఇంట్రెస్ట్ ఉండదని ఏం కాదు, కానీ ఎందుకో పెద్దగా పాపడాలు ఫ్రై చేయను. సో చాలామంది ఏంటంటే పప్పు రెగ్యులర్గా చేసుకోరు కాబట్టి, కొంచెం అకేషనల్గా ఎప్పుడో ఒకసారి పప్పు కానీ సాంబార్ కానీ చేసుకుంటారు కాబట్టి అప్పుడు ఫ్రై చేసుకుంటారు చాలా ఇంట్రెస్ట్గా. కానీ నేను రోజు పప్పు చేస్తాను కాబట్టి రోజు పాపడాలు ఫ్రై చేయాలంటే అది ఆయిలీ ఫుడ్, రోజు తినలేం పాపడాలతో. సో ఈరోజైతే నాకు మా ఆయనకి ఇద్దరికి చాలా చాలా ఇష్టమైన గంగావాయిల కూర మామిడికాయ పప్పు కాబట్టి మంచిగా పప్పుతో పాటు పాపడాలు తిందాము ఈ వీకెండ్లో అని చెప్పి పాపడాలు అయితే ఫ్రై చేశా. అండ్ ఇవి తమిళం పాపడాలు కదా, ఎంతమందికి ఇష్టం, నాకు చాలా చాలా ఇష్టం. నేనైతే ఇలా పాత సినిమాలు పెట్టుకొనే ఉంటాను రోజంతా ఇంట్లో ఉంటే. కానీ నాకు తెలిసి చాలామందికి నచ్చదు, నేను ఓల్డ్ మోడల్ అనిపిస్తుందేమో, బట్ నాకు ఆ సినిమాలే చాలా ఇష్టం. లంచ్ చేసేప్పుడు కానీ పని చేసుకునేప్పుడు కానీ ఆ సినిమాలే పెట్టుకొని చూస్తా. అండ్ ఇక్కడ ఏంటంటే ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేసాము, బయట నుంచి కాదు, మా అపార్ట్మెంట్లో వాళ్ళే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నారు. నేను ఇది ఫస్ట్ టైం తినడము. నేను ఫస్ట్ టైం తినడం స్పెషల్ కాదు, ఏంటంటే వాళ్ళు చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు ఇంట్లో. ఫస్ట్ అయితే ఈ డెజర్ట్తో స్టార్ట్ చేశారు. ఇది క్లిక్ అవుతే వాళ్ళు ఇంకా కాంబోస్, అంటే క్లిక్ అయినా అవ్వకుండా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారనుకోండి. సో కాంబోస్ వేరే ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. స్టార్టింగ్ అయితే ఫస్ట్ ఈ డెజర్ట్తో స్టార్ట్ చేశారు. మేము చిన్నది ఒకటి తీసుకున్నాం ఫస్ట్, అది నచ్చి మళ్ళీ పెద్దది ఆర్డర్ చేసాం. సో ఇక్కడ మా ఆయన లంచ్ చేస్తున్నాడు అండ్ నేను ఇక్కడ అప్పటికి లంచ్ చేసేసా, ఆప్రికాట్ డిలైట్ తింటున్నా. అండ్ ఈవినింగ్ అయితే ఇలా వాచ్ పెట్టుకొని మంచిగా టింగ్ టింగ్ అనుకుంటూ మార్కెట్కి రెడీ అయిపోయా. నాకు వాచ్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. నేను బయటికి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా వాచ్ పెట్టుకుంటాను నేను. అది ఆఫీస్ కానీ మార్కెట్ కానీ మూవీకి కానీ ఎక్కడికైనా సరే నాకు ఎందుకో చాలా ఇష్టం వాచ్ పెట్టుకోవడం. సో ఇంకా ఈవినింగ్ అలా సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, పూలు తీసుకోవాలి, వెజిటేబుల్స్, ఇంకా వీక్కి సరిపడా అన్నీ తీసుకోవాలి. నేను వీక్ మధ్యలో తీసుకుంటే మాత్రం అస్సలు వెజిటేబుల్స్ సర్దుకోలేను. అందుకే నేను వీకెండ్స్లోనే తెచ్చుకొని వారానికి సరిపడా అన్ని ఫ్రిడ్జ్లో బాక్సెస్లో సెట్ చేసుకొని పెట్టుకుంటా. నాకు మల్లెపూలు పెట్టుకోవడం చాలా చాలా ఇష్టం. మల్లెపూలే కాదు, పూలు కనకాంబరాలు కానీ ఏవైనా చాలా చాలా ఇష్టం. కానీ నా హెయిర్ చాలా చిన్నగా ఉంటుంది, ఒక 3 పాయలు 4 పాయలు వస్తుంది అంతే. సో అంత చిన్న జుట్టుకి నాకు అసలు పూలు పెట్టుకుంటే నా జుట్టు ఎంత ఉందో పూలు అంత ఉన్నాయి అనిపిస్తుంది. పెద్ద జుట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను వీక్లీ 2 or 3 ఖచ్చితంగా పెట్టుకునేదాన్నేమో. బట్ ఇంత చిన్న జుట్టుకి నాకు పెట్టుకోవాలంటే ఇష్టం ఉండదు. కానీ ఎండాకాలం మల్లెపూలు చలవ చేస్తాయి కదా, అందుకని కొంచెం అలా తీసుకున్నాం మల్లెపూలు. అండ్ దేవుడికి కూడా యూజ్ అవుతాయిలే, కొంచెం దేవుడికి కొంచెం నాకు అని చెప్పి కొన్ని పువ్వులు మల్లెపూలు తీసేసుకున్నాము. నెక్స్ట్ అయితే సూపర్ మార్కెట్కి వచ్చాం. ఈ మధ్య డీమార్ట్ కానీ వేరే పెద్ద సూపర్ మార్కెట్స్కి వెళ్ళడము మానేసాము. ఇది చిన్న గ్రాసరీ స్టోర్, సూపర్ మార్కెట్ కాదు, చాలా చిన్న హోల్సేల్ ఒక షాప్. సో ఇందులోనే మోస్ట్లీ ఈ మధ్య తీసుకుంటున్నాము, ఎందుకంటే డీమార్ట్ మాకు కొంచెం దూరం ఉంటుంది అండ్ మళ్ళీ దగ్గరలో ఈ షాప్ ఉంది కదలే అని తీసుకుంటున్నాం. నేను
ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు 7 రూపీస్, 9 రూపీస్ ధూప్ కోన్స్ అనమాట ఇవి. సో బెల్లము మా అమ్మ వచ్చినప్పుడు నాకు కట్ చేసి పెడుతుంది, కానీ ఏమవుతుందంటే అది ముద్ద కట్టేసినట్టుగా అవుతుందనమాట. అందుకని చెప్పి క్యూబ్స్ అయితే కొంచెం పొడి పొడిగా ఉంటాయి, మనకి బాగుంటాయి దేవుడి నైవేద్యానికి కూడా అని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది కుల్లా గోధుమ పిండి. నాకు తెలిసి ఇది కుల్లా గోధుమ పిండి అంటే దీనిలో కొంచెం మైదా అండ్ కొంచెం గోధుమ పిండి మిక్స్ చేస్తారంట. నాకు తెలియదు, జస్ట్ విన్నాను. దీంతో మాత్రం పూరీలు, చపాతీలు అండ్ భక్ష్యాలు చేసుకున్నప్పుడు అవి చాలా బాగా వస్తాయి. సో మా ఆయన ఇవి తీసుకుందాము, బాగా వస్తాయి కదా చపాతీలు అన్నాడు, కానీ ఇంట్లో చాలా గోధుమ పిండి ఉంది, ఇంకా నేను అన్నీ వాడట్లేదు. ఆఫీస్ బిజీ వల్ల అయితే అసలు వాడట్లేదు. అన్నీ తీసుకొని పాడైపోతున్నాయి అని చెప్పి ఇంకా తీసుకోలేదు. కొన్ని అవసరం ఉన్నాయి మట్టుకే తీసుకున్నాము. అండ్ ఇంతకుముందు చూపించిన స్వీట్ పొటాటో చూసారా, ఎంత స్ప్రింగ్ లాగా ఇట్లా స్పైన్ లాగా ఎలా ఉంది, అసలు భలే ఉంది కదా. నాకు డిఫరెంట్ అనిపించింది. అసలు అది ఎలా పొట్టు తీయాలి, ఉడకబెట్టినా స్టీమ్ చేసినా కూడా దాన్ని పొట్టు కూడా తీయరా. అంతే ఫ్రెండ్స్, నేను ఇక్కడితో నా వీడియో ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు, ఫస్టే చాలా పెద్ద వీడియో పెట్టేస్తే కూడా మీరు చూడరు కదా అని చెప్పి.